వెస్టీజ్ వరకునే పైసలు లేదు. నువ్వు చేంజ్ అయితే నీకు పైసలు వస్తుంది, చేంజ్ అయితే నీకు టీం వస్తుంది. ఇప్పుడు మన మధ్యలో ధనలక్ష్మి శంకర్ ఇంకో ఎంత 3,10,000 3,10,000. వాళ్ళు దీన్ని గట్టిగా పట్టుకొని 1.5 years 2 years గట్టిగా పట్టుకోండి. చేయడం ఇంకొంచెం 1 year ఎక్కువైంది. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఒక సంవత్సరం దాకా దీనికి పెద్దగా వర్క్ చేయలే. దీంట్లోకి బాగా ఇన్వాల్వ్ అయింది మాత్రం ఒక 1.5 years పైన అయిందమ్మా. సో డబ్బు వస్తుందా రావట్లేదా? వాళ్ళు తగ్గించుకున్నారు. ఈగోలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈర్ష్యలు దేశాలు ఈగోలు ఇవన్నీ తెలియకుండా ఉంటాయి మనుషులు. అవన్నీ తగ్గించుకుంటే డబ్బు ఏమవుద్ది, పెరుగుద్ది. అవునా కదా? అవి పెట్టుకుంటే ఏమన్నా డబ్బు వస్తుందా సార్? మీకు కూడా ఏమన్నా ఎవరికన్నా ఉంటే మీకు కానీ నాకు కానీ తగ్గించుకుందాం. డబ్బు రావాలంటే తప్పదు కాలానికి అనుగుణంగా మనం మారాలి. తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పకూలితే తల వంచిన గడ్డి పరకు తుఫాన్ తర్వాత హ్యాపీగా ఉంటుందంట. సో ఇది ఒక తుఫాన్, వెస్టీజ్ తుఫాన్ అనుకుందాం. దీన్ని కొంచెం మీరు కనుక 1 year వెస్టీజ్ అర్థం చేసుకొని కనుక పని పట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే నవంబర్ ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? ఇలా కోట్ వేసుకొని మీరు కూడా ఒక హీరో లాగా నెలకు 1,00,000 అనుకోని స్టేజ్ మీద గర్వంగా మాట్లాడవచ్చు. వచ్చే సంవత్సరానికి 1 year బయట 1,00,000 సంవత్సరాలు సంపాదించేది 15-20 సంవత్సరాలు కష్టపడి చదివి మళ్ళీ జాబులు పడ్డప్పుడు ప్రిపేర్ అయ్యి జాబుల కోసం ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి పోయి ఒక జాబ్ వస్తే 10 సంవత్సరాలు ఇప్పుడు 30-40 ఉంటారు. అంతేనా లేదా? చాలా మంది మీకు అంత కష్టం ఉంది ఇక్కడ. ఒక్క సంవత్సరం మేము చెప్పిన మాటల్ని జస్ట్ మీరు బిలీవ్ చేయాలి, మాత్రం జర్నీ చేయాలి, గుడ్డిగా నమ్మాలి అంతే. అంతేగాని ప్రతి దానికి నేను ఇటు పోతాను అటు పోతాను, ఈ సబ్బులు ఏం కలిపాను, పేస్టులు ఏం కలిపాను, ఈ పేస్ట్ వాడితే పళ్ళు పోతాయి, రీసెర్చ్ చేయమాకండి. 2.5 కోట్ల మంది వాడుతున్నారు 19 సంవత్సరాల నుంచి. భారతదేశంలో దీనికి ఓకే అయ్యి 13 బయట దేశాలకు పోయి వ్యాపారం చేస్తుంది. ఇంకా నువ్వు సబ్బులు ఏం కలిపాను, పేస్టులు కలిపిందని టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? సక్సెస్ కావాలి, మనీ కావాలి. అవునా కదా? లేదు సార్ నేను చేస్తాను మొత్తం నా పందాలు నేను టెస్ట్ చేస్తానంటే చెయ్యి. ల్యాబ్ పోయినా కూడా ఏం లేదు ఎస్టీసీ కంపెనీ కాదు. అది టైం వేస్ట్ చేసే మైండ్ సెట్. ఇప్పుడు సింపుల్ లాజిక్, 1 కోట్ల మంది పని చేస్తున్నారు, నేను కూడా త్వరగా టీంను ఫామ్ చేసుకోవాలి. టీం ఫామ్ అయితే డబ్బు వస్తుంది. టీం లేకుండా డబ్బు వస్తుందా? నువ్వు ఎస్టీలో 3 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి నీకు టీం లేదు, డబ్బు వస్తుందా? టీం రావాలంటే ఎలా ఉండాలో నేర్చుకోండి. మెటీరియల్కి వచ్చి కొన్ని మెటీరియల్కి వస్తే మనం మారుతాం. నాకు ఇవన్నీ తెలుసా స్టార్టింగ్ సార్? ఏం తెలియదు. మీటింగ్కి వెళ్ళా మా సార్ వాళ్ళు చెప్పినట్టుగా పనిచేసినాం. ఇలా ఉండాలంటే అలా ఉన్నాం అంతే. నువ్వు మీటింగ్ అంటే ఈ టైంకి రావాలి, ఆ టైంలో వచ్చేవాడు. డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, డ్రెస్ కోడ్ మార్చాను. ఒకప్పుడు నాకు షూ వేసేది ఈ టక్ చేసేది లేదు. షూ టక్ ఎవరో బ్యాంక్ మేనేజర్లో లెక్చరర్లో ఒక స్థాయి ఉండేవాళ్ళు చేసేవాళ్ళు. అవునా కదా? డాక్టర్లు వాళ్ళు మనకెందుకు చెప్పండి ఉంటుంది, షూ వేయటం టక్ చేయటం. ఇప్పుడు అది అలవాటు చేసుకున్నాం. సో కొంత మార్పు వచ్చింది. ఆలోచన విధానం, పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, నడక, నడవడిక, కూర్చుండే విధానంలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు కాలు ఇట్లా ముందుకు చాపుకొని చైర్లో కూర్చుండేవాళ్ళం. ఇప్పుడు కాలు కిందికి పెట్టి కూర్చుంటాం రెస్పెక్ట్. కాలు మీద కాలు వేసుకొని కూర్చుండేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు నడుస్తుంది సార్ అట్లా. కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, గమనిస్తున్నారు. మనల్ని కాపీ కొట్టడానికి 1000 మంది. మనం ఇప్పుడు కాపీ కొట్టాలంటే మనం కూడా పర్ఫెక్ట్ ఉండాలా లేదా? ఉంటే టీం ఇంప్రూవ్ అవుతుంది. సో అవన్నీ నేను నింపుకున్నా కాబట్టి ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయి. గుడ్డిగా ఏదో వెస్టీజ్ ఐడి తీసుకుంటే 8 లక్షలు రాలేదు, రావు కూడా.